ఈ వీడియోలోని పాత్రలు ఇంకా సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కాదు. చిన్నపిల్లల కొరకు మాత్రం కానే కాదు. ఈ వీడియోస్ కేవలం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మాత్రమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇంకా చాలా తక్కువ ఎపిసోడ్స్లో ఈ సిరీస్ అయిపోబోతోంది ఫ్రెండ్స్. నెక్స్ట్ టైం అయితే ఒక రియల్ స్టోరీతో మేము ముందుకు వస్తాము. ట్రస్ట్ మీ ఫ్రెండ్స్, ఆ స్టోరీ కూడా చాలా బాగా ఉండబోతోంది. మీరు పార్ట్ 1 నుంచి స్కిప్ చేయకుండా వీడియోస్ చూస్తూ ఉంటే మీకు అన్ని క్యారెక్టర్స్ అర్థమవుతాయి ఫ్రెండ్స్. ఈ సిరీస్లో చాలా మంది అలాగే ఫీల్ అయ్యారు, చాలా కన్ఫ్యూజ్ అయ్యారు. మేము ఇంక్లూడ్ చేసే ప్రతి క్యారెక్టర్ సిరీస్లో ఏదో ఒక ట్విస్ట్తో ముడిపడి ఉంటుంది. ఆ క్యారెక్టర్ని ఈ క్యారెక్టర్ని తీసుకొచ్చి ఎపిసోడ్ మొత్తం వాళ్ళ గురించే చెప్తున్నారని మీరు అనుకుంటారు స్టార్టింగ్లో. ప్రతి క్యారెక్టర్కి ఒక ప్రాముఖ్యత ఉంటుంది. కథలోని ప్రతి క్యారెక్టర్కి ఒక ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది ఫ్రెండ్స్. అందరూ స్టోరీతో ముడిపడి ఉంటారు. అర్థమైంది కదా? మరి మీ అందరి కోసం పల్లె మొగుడు వద్దు పట్నం మగాడు ముద్దు పార్ట్ 75ని తీసుకొచ్చేసాము. మరి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. హైప్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోస్ని. ఇంకా వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. లెట్స్ వాచ్ ద వీడియో. థ్యాంక్ యూ. ఊరుగల్లుకే పిల్ల పిల్ల ఎన్న పూస జల్లు జల్లు మన్నాదే. ఈ బిల్డింగ్లోనే ఎవరో ఉన్నట్టున్నారు. మనం సస్పెక్ట్ చేసేది నిజమేనా? ఇంకెవరైనా కావచ్చు కదా. అరవింద్ వాళ్ళే ఉంటారని ఏంటి గ్యారంటీ? ఏమో అంకుల్, మాయ కనిపించింది కదా, ఇతనితోనే మాట్లాడడం చూశాను. ఎందుకో అరవింద్ అన్న వాళ్ళు ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తోంది. ఇది ఫోన్ చేసి వచ్చేదాకా సాగు చంపింది. ఇప్పుడు వచ్చినాక కథం ఏటో వీకింది. కనీసం చెప్పు లేదు, చేసు లేదు. వచ్చేదాకా నన్న ఆగులేదు. నా ఎటువైనవే పోరి? నీకోసం ఎతుకుడు నీ ఎంట తిరుగుడు గిదే ఉన్నదిగా. దా ఏందిదా? ఏ రా గొడిసే కూసో. ఏం పంట ఊకే? నా వంత అయిపోయింది, ఇప్పుడు నీ వంతు. నువ్వు కూసో, నేను పండుకొని వచ్చి రేపు ప్రొద్దున కూసుంటా. ఈమెనే మాయా? ఈమెనా? పక్కా చెప్తున్నావా? నేను చూశాను తనని, మా ఊర్లోనే ఉంటుంది. ఏం పంటవే ఊకే? మంచిగా ముత్తర పెట్టుకుంటా కూసోక. డబుల్ పని చేస్తే డబుల్ జీతం ఎత్తవైంది. నీ జీతం ఇయ్యి నాకు. ఎప్పుడు పైసా పైసా అని ఏం చేస్తావే? పైసా మీద పెట్టుకొని పోతావేంది? అవును, పైసా కోసమే ఇదంతా ఎత్తన్నా. బాగా కోటీశ్వరాల్ని కావాలనే కోరిక ఉన్నది నాకు చిన్నప్పటి నుంచి. నువ్వు అనాథవే కానీ అనాథలకు కూడా కానీ కోరికలు ఉంటాయి. నువ్వు అనాథ నాకు మాటకు. అనాథ అయితే నేను మనిషిని కాదా? నాకు మనసు అంటూ లేదా? నాకు కోరికలు ఉంటాయా? ఇప్పటికి ఎంత సంపాదించినవే? మస్తు సంపాదించిన. ఇక బంగారు చైన్లు అవన్నీ ఎక్కడియే నీకు? ఎక్కడియో నీకెందుకు, ఇట్లనే ఉపాయంతో సంపాదించిన. రమేష్ గారు మేఘు చైన్ తీసుకొచ్చి మాయకిచ్చాడు కదా. కొద్ది రేట్ అయిందా అవి ఇప్పుడు బంగారం? నీ దగ్గరున్న బంగారం అంతా అమ్ముతే ఏవో 50 లక్షల దాకా వస్తాయి. 50 అయింది, ఇంకెక్కనే వస్తాయి. 1 కోటి దాకా వస్తాయి. గా వడ్డానమే 20 తులాలట. 2 కాసుల పేర్లున్నాయి, అవి 2 కలిపి 20 తులాలు. 40 తులాలు అవే కాబట్టే. అబ్బా, నీ పని నయమున్నది కానీ ఇటు ఈడ డ్యూటీ ఎత్తన్నావు, అటు ఆడ డ్యూటీ ఎత్తన్నావు. నా మించి మోసం చేసి 2 పనులు చేస్తే గిన్ని పైసలు సంపాదిస్తున్నావు. ఏమన్నా నా బతికేం పడింది? ఏమైనా గిడ కూసుడు కాపలెక్క కాసుడు. మా అంటే 40-50 వేలు ఇస్తారు గంతే. అది మనిషిని కాపాడితే, ఏం కాకుండా ఉంచితే అట్లనే. నీకు ఈ పని చేసుడు కూడా శాత కాదు కదా. ఎన్నిసార్లు మూతి పనులు రాలగొట్టుకుంటువి? ఇక్కడ ఏం చేస్తాడే? నాకేమో ఈ ఫైటింగ్లు మన్ను దుబ్బలు రావు. ఇక ఆడు మూతి పనులు నా రాలగొట్టి పీకిండు, ఒకడేమో నా చెయ్యి ఇరగొట్టిండు. నువ్వు కాదే రిస్క్ జాబ్ చేసుడు, నేను చేస్తానా? నీకేం తెలుసు? నా గురించి బయట పడ్డదంటే నన్ను చంపి పారేస్తారు పోలీసులు. అర్థమైందా? మరి అట్లనే కంటిన్యూ అయ్యాక చచ్చిపోయినావు ఎందుకు చంపేసిండు నిన్ను? ఏం ప్లాన్ లేచిండ్రో ఏమో మనకు చెప్తారా? మరి నువ్వు వాడికి పోయి ఏం లాభం ఉన్నది? వాళ్ళ గురించి ఒక్క ముచ్చటన చెప్పినావా? ఎందుకు చెప్పలే? మస్తు చెప్పిన, మస్తు ప్లాన్లు పాడి చేసిన నేనే. మరి సారు నిన్ను వెట్టి వేస్ట్ అంటాడు. అట్లే అంటాడు, పని అయిపోయింది కదిగా. ఇంకేందో చెప్పమన్నాడట కదా, నేను నిన్ను చెప్పలేవట కదా. మంచిగానే ఉన్నారు, అన్ని ముచ్చట్లు చెప్తారా నా కాళ్ళు? వాళ్ళు సీక్రెట్ చేసుకుంటారు. ఆ చోటుగాని దగ్గర ఏడ్చినట్టు చేసి బాధపడ్డట్టు చేసి మా సంపాదించిన మస్తు చెప్పిన వాళ్ళకు, అయినా వేస్టే. మరి మన ఇద్దరం పెళ్లి చేసుకుంటే మంచిగా ఉంటుంది కానీ నాకు పెళ్లి కాలే, నీకు పెళ్లి కాలే.
ఇక నా దగ్గర పైసా బాగున్నదని నన్ను వేసుకుంటా అంటాను కదా. అట్లెందుకంటవే ఎప్పటి నుంచో నీ దగ్గరనే ఉంటానా నేను. నీకు నా మీద ప్రేమ నమ్మకం ఏం కలగలేదా అని. చూద్దాంతి, నాకెవడు పాడాడు నువ్వు తప్ప. మన ఇద్దరం కలిసి ప్లాన్లు బాగానే వేయచ్చు కానీ మరెందుకే గట్ల చేస్తావు? ఇద్దరం కలిసి ఇంకా సంపాదించవచ్చు. చూద్దాంతి, ఈ పని అయితే కానీ. ప్లాన్ ప్రకారమే మాయ చచ్చిపోయిందని చెప్పారు. అరవింద్ కూడా నమ్ముతాడు కదా. ఇలా తిండి పెట్టుడు వద్దావే లోపల ఉన్న వాళ్ళకు. వాళ్ళకి తిండేందుకు దండగా, రేపు ఎట్లాగూ చస్తారు. ఏమంటారు, ఏమన్నా సప్పుడు చేస్తానరా? ఏం లేదు, కుయ్యి లేదు, కుక్కు లేదు. అసలు అందులో ఉన్నారా సచ్చిండ్రా అన్నట్టు ఉన్నది. సప్పుడు కూడా అత్తలేదు. ఈ ఇంట్లో ఊపిరన్నా ఆడతాదే, గాలన్నా అత్తదా? గాలత్తేంది సత్తేంది, రేపు వాళ్ళు వస్తారు. రాగానే మనం వాళ్ళకి అప్పగియాలి. ఇచ్చినాక ఏమన్నా వేసుకొనిగా. నీకు పాపం అనిపించలేదా అనే కొంచెం కూడా? ఇన్ని రోజులు నీకు తిండి పెట్టిండ్రు, పైసలు సంపాదించిన వాళ్ళ దగ్గర నుంచి. నాకెందుకు అనిపిస్తుంది? ఆడేవాడు ఈడేవాడు, నన్నేం చేయకపోతే చాలాళ్ళు. నేను ఏడ బయట పడతానో అని మస్తు భయపడ్డా. ఇప్పుడు ఆ టెన్షన్ లేదు ఇక. రేపే చేస్తారు నా కొడుకులు. ఆ ఫైటింగ్లు మన్ను దుబ్బాలు నేర్చుకుంటేంది. వాళ్ళు అసలే పోలీసులు. ఆయన తచ్చి నీ మూతిపాలు వాళ్ళకు కొడితే ఎట్లా వాళ్ళకు కొడతారు? తాళాలు తలుపులు బేడాలన్నీ మంచిగానే ఎత్తి. ఏమో తలుపులు వాళ్ళ కొట్టుకొని వచ్చిండ్రు అనుకో, ఏం రాతీయే. వీళ్ళను మంచిగా కాపాడి రేపు వాళ్ళకి అప్పగిస్తేనే నేను నిన్ను పెళ్లి చేసుకుంటా. గుర్తుపెట్టుకో. నిజమానే? అంటే ఇక మన పెళ్ళి అయిపోయినట్టే. నీ బోందా మళ్ళీ అటు ఇటు తిరగకు, ఇన్నే చావు. నేను పోయి వంట, నాకు నిద్ర అవుతలేదు. పొద్దుగాల 7 వరకు వచ్చేస్తా. సరే పో. మంచకి ఇట్లా కూర్చొని ముచ్చట పెడదాం దాయి అంటే అత్తలేదు. ఇద్దరం జాగరణ ఎత్తే మళ్ళా రేపు వాళ్ళు వచ్చేసరికి ఇద్దరం పంటాం. ఒక్క తన్నుడు తంతారు ఇద్దరిని. సరే పో పో. జాగ్రత్త. సరే పోయే, గీడి కూడా వస్తాడు. ఈ ఇల్లు ఎవరికి తెలుసు? గీనే పెట్టినామని వాడు అనుకుంటాడు. పక్కా పక్కా అంకుల్, ఇక్కడే ఉన్నాడు అరవింద్ అన్న. విన్నాను. లోపల పోలీసులు ఉన్నారంది కదా. మీరు వెళ్ళండి. ఆల్ ద బెస్ట్, ఆల్ ద వెరీ బెస్ట్ ధీరజ్. మనం ఎలాగైనా సరే అరవింద్ని కాపాడాలి. అయ్యో అల్లుడు, అల్లుడు. అరే పిసోడా, ఇట్రా. ఎట్లా చూస్తావేంద్రా? నన్ను పిసోడా అని ఎందుకు అంటున్నావు అంకుల్? మరి పిస అటు ఇటు తిరిగితే పిసోడా నాకపోతే మంచోడంటరా? దైడ కూసో. ఆ అల్లుడు కనిపించిండా? అనిపించలే కదా. ఎటు వేండు? ఇంటికి పోదాం అన్నాడు. నాకు నిద్ర వస్తలేదని చెప్పిన. ఏమైనా వేసుకో సావని పోయిండు. ఇంటికి పోయిండు కావచ్చు. ఇంకేందిగా? భయం అవుతుందా? నాకు భయమా? అస్సలు కాదు. దయ్యం వచ్చినా కూడా భయపడా. ఆగో ఒక చెట్టు మీద దయ్యం ఉన్నది చూడు, అది చూసినా కూడా నేను భయపడా. ఇటే చూస్తుంది. నీకు దయ్యం కనబడుతుందాడా? అదేందాగో నోట్ల నుంచి రక్తం కారుతుంది, తెల్లగా ఉన్నది. మరే నిజమారా? భయం వేసి వస్తుంది. ఏ భయపడకు, నేనున్నా కదా. ఆ దయ్యం రాగానే దాన్ని ఒక్క గుద్దుడు గుద్దుతా, పీక్తుంది. నువ్వు హీరో వారేమన్నా దయ్యాన్ని కూడా కొడతావా? దయ్యాన్ని కొడతా, అందరిని కొడతా అంకుల్. అరే నువ్వు అంకుల్ అనకురా. మరేమనాలి అంకుల్? అగో మళ్ళీ అంకుల్ అంటావు. నా పేరు సూరి అని విలువు. సరే సూరి అంకుల్. మళ్ళీ అంకుల్ ఎందుకు కలిగిస్తానవరా ఆఖరికి? సరేరా సూరిగా. కూసో. నేను కూర్చోను, నేను మా అల్లుని ఎత్తుకోవాలి. రే దయ్యం అన్నావు ఏందో అన్నావు, నాకు ఇప్పుడు భయమే పాడైతుంది. ఒక్కరిని ఎట్లా కూసోవాలి? ఆ చిన్ని కూడా పోయింది పంట అని. ఒక్కరిని కూసోవాలంటే ఉత్తరాలుతుంది నాకు. అసలే దయ్యాలంటే భయం. చిన్నెవరు? నీ భార్యనా? భార్యనా? అబ్బా, అది నా భార్య అయితే ఎంత మంచిగా ఉంటుంది. కానీ ఒప్పుకుంటలేదు కదా. ఏందిరా సూరిగా? ఏం లేదు, నా చిన్ని ఇలా రాత్రి పని మొత్తం కానిస్తే నన్ను పెళ్లి చేసుకుంటా అంటాంది. నేను ఇంకా పెళ్లి చేసుకోలేదా మీ చిన్ని? చేసుకోలే. మరి ఎటు పోయింది చిన్ని? దానికి నిద్ర వస్తుందట బాగా, పండుకోవడానికి పోయింది. మాయ అసలు పేరు చిన్నియా, వీడు సూరి. ఇదేనా మీ ఇల్లు సూరి? ఛీ, ఈ పాడుబడ్డ బంగ్లా మాదెందుకే? అరేడా మీ ఇల్లు? మాది బస్ స్టాండ్ దగ్గర ఉంటుంది. బస్ స్టాండ్ దగ్గర అపార్ట్మెంట్ లేదా? దాంట్లోనే ఉంటాం మేము. నువ్వు ఇంకెవరు ఉంటారు? నీ భార్యనా? నీకు భార్య పిస పట్టింది ఏమిరా? ఏమో భార్య అని బాగా కనబడుతుంది. నాకు పెళ్ళే కాలేదు, నా భార్య ఎట్లుంటుంది ఆడ? మరెవరు ఉంటారు? నేనో రూమ్లో అదో రూమ్లో ఉంటాం. అవునా, సరే ఆల్ ద బెస్ట్, పెళ్లి చేసుకో. కూసోరా రేయ్, నేను మీ అల్లుని ఎత్తికి పెడతా గాని. వాడన్న అత్తే గుద్దినా గుద్దుతావు నువ్వు. నన్ను సేఫ్లో ఉండొచ్చు. సూరిగాడు ఏమైనా కూసో అంటాడు. కూసోరా, ఏం చెప్తావు? రాత్రిపూట అటు ఇటు తిరగద్దు. దయాలు వచ్చి నిన్ను కొరుకుతాయి. ఆ గొగా చెట్టు మీద దయ్యం ఉన్నది. అరే నువ్వు అట్లా అనకురా, నాకు కింద రాలుతాను దుచ్చా. ఏ చెట్టు మీద ఉంటే ఏంద్రా? సప్పుడు ఎక్కువ.
నీకు భయం కాదా అయితే ఈడు ఉంటావా? ఎవరన్నా వచ్చి నన్ను కొడితే వాళ్ళని ఏం చేస్తావు? చంపి బొంద పెడతా. సూరిగాడు నా దోస్తేండు. సూరిగాడిని ఇవ్వాలనేమన్నా అంటే వాళ్ళను చంపి బొంద పెడతా అన్నీ. బా మంచిగా దొరికినవరా నువ్వు నాకు. నువ్వు నేను సిన్ని ముగ్గురం ఒక దగ్గర ఉందాం సపరేక. మీ అల్లుడు నిన్ను ఇడిచిపెడతాడా రా? నాకు ఇచ్చేస్తాడా? నేను ఎప్పుడు వీకుతానా అని చూస్తాడు మా అల్లుడు. నేనంటే ఇష్టమే లేదు మా అల్లునికి. మరి నా దగ్గర ఉంటావారా? నా దగ్గర పనికి పెట్టుకోమన్నాడు మీ అల్లుడు. ఉంటావా నా దగ్గర? ఉంటా. ఏం కావాలా నీకు? ఏమేమంటావు? ఏమద్దు, తిండి పెట్టు చాలు. ఏ పని చెప్తా పని చేస్తా. రాత్రి అయితే గిట్టనే కూర్చుంటా. నిద్ర రాదు నాకు. సూపర్ సూపర్. ఇప్పుడు గిడ కూసోరా అంటే బిత్తిరి బిత్తిరి ఉరుకుతావు అటు ఇటు. ఎటు పోను. నువ్వు మళ్ళీ వచ్చేదాకా నేను ఎటు పోను. నువ్వు ఎటు పోమ్మంటే పోతా, లేకపోతే పోను. సరే మరి ఇడ కూసోరా. నాకు టాయిలెట్ వస్తుంది, పోషత్తా. సరేరా సూరి, పో. ఎవ్వరిని రానియాకి ఇక్కడికి. లోపల ఇద్దరు మనుషులు ఉన్నారు. వాళ్ళు తలుపులు కొట్టి డోర్ తీయమంటే అస్సలు తీయద్దు. వాళ్ళను మనం బంధించినాం, లోపలేసి తాళం వేసినాం. వాళ్ళు ఎటు పోకుండా చూడాలి మనం. మనం వాళ్ళని కిడ్నాప్ చేసినాం. వాళ్ళని ఎటు పోనీయద్దు. వెరీ గుడ్ వెరీ గుడ్. బయట నుంచి ఎవరన్నా అత్తే ఏం చెప్తావురా? చంపి బొంద పెడతా. వెరీ గుడ్. ఎవరన్నా వచ్చి నేనేమన్నా అంటే నన్ను విలువు, సరేనా? సూరి అని విలువు, ఊరికత్తా. ముందు వాళ్ళని చంపి బొంద పెట్టి అప్పుడు పిలుస్తా. సరే సరే. నేను రాలే అని ఏటన్నా పోయేవు. నేను వచ్చేదాకా ఇన్నే ఉండు. ఒక గంట పోయేత్తా. గంట పోతావా? ఎందుకు? అయ్యో, నా చిన్నిని పెళ్లి చేసుకుంటావా లేదా అని అడుగుతా. చిన్ని దగ్గరకు పోయేత్తా, సరేనా? సరేరా సూరి, గంట పో 2 గంటలు పో. నేను ఇక్కడనే కూర్చుంటా. మరి నిద్ర వస్తే ఏం చెప్తావురా? పాట విన్నే. నాకు నిద్ర రాదు. పొద్దుగాల 9:30కు అంట. సరే సరే. మంచిగానే ఉన్నాడు కదా. ఇవాళ రాత్రి ఎట్లుంటాడో చూద్దాం. చూసి రేపటి నుంచి పనిలో పెట్టుకుంటా. ఏ పని చెప్తా ఆ పని చేస్తాడట. ఇంత కూడు పెడితే అయిపోయా. ఏం పడింది చిన్ని అత్తానని. వీడు గంట దాకా రానన్నాడు. వెళ్ళి డోర్లు పగల కొడదామా? ఇప్పుడు మనం వెళ్ళి డోర్లు కొడితే లోపల అరవింద్ వాళ్ళు ఏదైనా సౌండ్ చేసిండ్రు అనుకో, వీడు వస్తాడు. ఇంకెవరు వచ్చేది తెలియదు. మళ్ళా మనం వాళ్ళని కాపాడలేం. మరెలా? ఎవరైనా కనిపిస్తారేమో చూద్దాం పరా. మొత్తం మూసేస్తున్నాయి, అంతా చీకటి. ఇక్కడ కూడా అంతే ఉంది. నో యూస్. ఇప్పుడు ఏం చేద్దాం అంకుల్? నేను మా పోలీస్ ఫోర్స్కి లొకేషన్ షేర్ చేశాను. ఇక్కడికి వస్తారు వాళ్ళు. వచ్చాక డోర్లు బద్దలు కొట్టి తీసుకెళ్ళిపోదామా? వాళ్ళని కూడా మనం పట్టుకోవాలి కదా. బస్ స్టాండ్ దగ్గర అపార్ట్మెంట్లో ఉంటారట వీళ్ళిద్దరు. అక్కడ కూడా రైడ్ చేయించాలి. రాత్రి ఇప్పుడే చేయించాలి. ఇప్పుడే మరి. ఆ లోపు మనం అరవింద్ వాళ్ళని బయటికి తీయాలి. ఛీ, ఎంత వెతికినా దారి దొరకట్లేదురా. ఏం చేయాలో అర్థమైతలేదు. ఎటైతటాయన్నా? డోర్లు బదులు కొట్టి బయట పోదాం. వద్దురా, వాళ్ళ దగ్గర ఆర్మ్స్ ఉంటాయి. చక్కగా షూట్ చేసేస్తారు. అట్లాంటి ఏం ఆలోచించకు. ఉపాయం ఆలోచించరా. ఇంకే దారి దొరకలేదు కదన్నా. మనం ఇక్కడ నుంచి ఎట్లన్నా బయట పడాలంటే ఇది ఒకటే మార్గం కనిపిస్తుంది నాకు. చోటు, మన వాళ్ళు ఎవరైనా బయట ఉంటే అలా వెళ్ళినా ఏం పర్లేదు. వాళ్ళు మనల్ని రక్షిస్తారు. అసలు మనం ఇక్కడ ఉన్నామని ఎవ్వరికి తెలియదు. ఎట్లా అన్నా? ఆ ల్యాండ్ లైన్ ఒకటి, ఏదో ఒకటి త్వరగా చేయండి అంకుల్. అదే ఆలోచిస్తున్నాను. మనం ఏదైనా సీక్రెట్ కోడ్తో మాట్లాడితే అరవింద్కి మనం ఎవరో అర్థమవుతుంది. మనతో కన్వర్సేషన్ స్టార్ట్ చేస్తాడు. మరి సీక్రెట్ కోడ్ ఏంటో చెప్పండి. మా ఆఫీస్ సీక్రెట్ కోడ్స్ ఉంటాయి కానీ వీళ్ళు కావాలని ఇలాంటివి ప్లే చేస్తున్నారు అనుకుంటారు. అరవింద్ మనని నమ్మడు. మరెలా? నీకు అరవింద్ చిన్నప్పటి పేరు తెలుసా? తెలీదు. ఎవరికి తెలియని విషయాలు ఏమైనా ఉంటే చెప్పు. నాకు అసలు ఏం తెలీదు. వదినని అడగాల? వద్దొద్దు. ఈ టైంలో ఎవరికి కాల్ చేయకు. ఆలోచించు ధీరజ్. ఎవరికి తెలియని సీక్రెట్స్ ఏమైనా ఉన్నాయా? ఆ కోడ్ మాట్లాడితే నేను గుర్తుపట్టాలి. సౌండ్స్ అయితే మొత్తం ఆగిపోయినాయి. అందరు అంటారన్న ఈ టైంలో మనం ఈజీగా ఎస్కేప్ కావచ్చు. ఏమైనా నట్స్ ఇప్పడానికి ట్రై చేద్దామారా? అసలు ఈ కొంపలో ఏం లేవు, ఆ ల్యాండ్ లైన్ తప్ప. నట్స్ ఎట్లిప్పుతావు? ఆ కిటికీలు మొత్తం ఐరన్ తోటి చేసి ఉన్నాయి, ఫిట్ చేసి ఉన్నాయి. పైన పైన ఏం కనిపించట్లేదు, చీకటి. ఇది ఓపెన్ టాప్ ఏం కాదురా. వెళ్తురున్నప్పుడే చూశాను. ఏంటన్నా? ఏం చేద్దాం ఇప్పుడు? అంకుల్,
గుర్తొచ్చింది. చెప్పు చెప్పు, త్వరగా చెప్పు ధీరజ్. ఫస్ట్ నైట్ ఎవడో ఉన్నాడన్నా. ఫస్ట్ నైటా? అది ఎవరైనా చెప్తారు, నువ్వు చెప్పేదేంది? ఇద్దరున్నట్టున్నారు. సౌండ్ వినిపిస్తుంది చూడు. ఫస్ట్ నైట్ రోజు ఆయుర్వేద గోళీని పాలలో కలిపి తాగాలి. ఏందాడు? ఫస్ట్ నైట్ రోజు ఆయుర్వేద గోళీ పాలలో కలుపుకొని తాగుతాడా? ఇక్కడిక్కడ ఈ కిటికీ దగ్గర చెప్పు. ఫస్ట్ నైట్ రోజు ఆయుర్వేద గోళీ పాలలో కలుపుకొని తాగాలి. ఏంటన్నా? ఫస్ట్ నైట్ రోజు ఆయుర్వేద గోళీ పాలలో కలుపుకొని తాగాల. సీక్రెట్ కూడా? అవును, అయినా కొంచెం అనుమానంగా ఉంది. ఎవరికి ఇవ్వమంటే ఎవరికిచ్చావు పాల గ్లాసు? ధీరజ్, అరవింద్ అన్న, నేను ధీరజ్ని. ధీరజ్, ఇక్కడికి వచ్చారా మీరు? సార్, నేను స్వామిని. నేను కూడా వచ్చాను. చోటు, వీఆర్ సేఫ్. చోటు నేను ఇద్దరం ఇక్కడే ఉన్నాం. ఫోర్స్ అంతా ఇక్కడికి వస్తుంది. అన్న డోలు వగలగొట్టమంటవా? కానివ్వండి కానివ్వండి, మేము ఇక్కడి నుంచి కొడతాం. త్వరగా వెళ్ళిపోదాం. అన్న, ఒక విషయం, మాయ చనిపోలేదు. తనొక పెద్ద ఫ్రాడ్. ఏంటి? మాయ ఫ్రాడా? అది చేయబట్టి మేము ఇక్కడ ఇరుక్కుపోయినాం. మళ్ళీ తనని నమ్మద్దని చెప్తున్నాను. డోర్లు బద్దలు కొట్టండి. మేఘు, అనితక్క, ఎక్కడికి వెళ్ళావే రోజు? ప్రొద్దు నుంచి అసలు లేనే లేవు. ఫోన్ చేస్తే బిజీ అని మెసేజ్ చేస్తున్నా. ఈరోజు ఫుల్ హ్యాపీగా ఉన్నాను. సీను వచ్చాడా ఏంటి? లేదే, సీను కాదు. మరి అంత బిజీగా ఉన్నావు, అంత హ్యాపీగా ఉన్నావు? అమ్మ దగ్గరికి వెళ్ళాను. అవునా? ఎందుకు వచ్చిందట ఆంటీ? డాడీ ఇంట్లో లేరంట. అమ్మకి జ్వరం వచ్చిందంట పాపం. ఒక్కతే ఉందంటనే. చాలా బాధపడింది. నాకు ఏడుపు వచ్చేసింది. వాణి చాలా సెన్సిటివ్ అనుకుంటా. అవునక్క, నాకు మమ్మీ డాడీ అంటే చాలా ఇష్టం. కానీ మా మమ్మీ ఎక్కువగా నన్ను ప్రేమ చేయదు. ఎప్పుడు తిడుతూనే ఉంటుంది. డాడీతో కూడా ఎప్పుడు గొడవలే. కానీ ఈరోజు ఎందుకో అమ్మ కొత్తగా అనిపించింది. హాస్టల్లో ఉంటున్నావు కదే, అందుకే అమ్మ మీద ప్రేమ పుట్టుకొచ్చిందేమో. కావచ్చే. నేను ఎప్పుడు మమ్మీని డాడీని విడిచిపెట్టి ఎక్కువ రోజులు ఎక్కడా ఉండలేదు కదా. హాస్టల్లో ఇన్ని రోజులు ఉన్నాను అమ్మకి దూరంగా. అందుకేనేమోనే నాకు చాలా బాధేసింది. అమ్మకి జ్వరం వచ్చింది అన్నావు కదా వాణి, ఇంకా అలాగే ఉంటుంది. ఇంకెక్కువ బాధ కలుగుతుంది అలాంటి సమయాల్లో ఎవరు తోడు లేకపోతే. ఎక్కడికి వెళ్ళాడంటనే మరి మీ డాడీ? ఏదో బిజినెస్ పనుల మీద వెళ్ళాడంట. పాపమే అమ్మ. ఇద్దరం కలిసి బయటే తినేసి వచ్చాము. ఎంత హ్యాపీగా ఉందో మమ్మీతో అలా ఉంటే. నాకు ఇంకేది అవసరం లేదనిపిస్తుంది. అమ్మ ఒకతుంటే చాలు. సీను కూడా వద్దా? వద్దు, ఎవ్వరొద్దు. అమ్మని బాధ పెట్టే పని చేయడం ఎందుకు? మరి పాపం సీనుకెందుకే ఆశలు కనిపించావు? అమ్మ ఒప్పుకుంటేనే. అమ్మ ఒప్పుకుంటుందని నాకు నమ్మకం ఉంది. సీను అయితే అమ్మని కూడా చూసుకుంటాడు. అమ్మ అదే బెంగ పెట్టుకుంది. ఏమందో తెలుసా? నువ్వు కూడా ధీరజన్నలా పెళ్లి చేసుకుంటే నేను ఒంటరిదాన్ని అయిపోతానంది. ధీరజ్ పెళ్ళి అయిపోయిందని మీ మమ్మీకి తెలుసా? పెద్ద నాన్న స్టేటస్లో పెట్టాడు. అందరికీ తెలిసిపోయింది ఇప్పుడు. డాడీ కూడా ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పమన్నాడు. ఇప్పుడు మొత్తం తెలిసిపోయింది. అది సీక్రెటే కాదు అసలు. ఈ పెద్ద నాన్న మంచి పని చేశాడు కదా? అవును, లేకపోతే ఎంతమంది అడిగేవాళ్ళం ఏంటి సంగతని. అందరికీ ఒకేసారి సమాధానం చెప్పినట్టయింది. ఇంకేంటి మేఘు, పెళ్ళైపోయింది, కడుపులో బేబీ ఉంది, అంతా హ్యాపీ ఎండింగే. ఆ అత్తమ్మకి అస్సలు ఇష్టం లేదు ధీరజ్ వాళ్ళ మమ్మీకి. చెప్తున్నాను కదా మేఘు, ఈ కడుపులో బిడ్డ పెరుగుతోంది. వాళ్ళని చూస్తే చాలు కరిగిపోతుంది మనసు. అది ఎలాంటి వారైనా సరే. వాణి, మీ మమ్మీ ఏమనలేదా మా పెళ్లి గురించి? సర్ప్రైజ్ అయిందంట. డాడీ మమ్మీ ఇద్దరు షాక్ తిన్నారంట. మా పెద్దమ్మేమో బాధపడుతోందని చెప్పింది. కానీ మమ్మీ కూడా చాలా బాధపడింది. ముందే తెలిస్తే పిల్లల పెళ్లి గ్రాండ్గా చేసేవాళ్ళం కదా అంది. ఇప్పుడు ఇలా రిజిస్టర్ మ్యారేజ్లో ఎవరూ లేనట్టు జరిగిపోయిందని చాలా బాధపడింది. కనీసం నువ్వైనా ఉన్నావులే వాడికి చెల్లిలాగా అంది. తప్పు చేశామా? తప్పేం కాదు, ఒక అడుగు ముందుకేశారు. అందుకే ఇదంతా. మీరు అక్కడే ఉంటే అలాగే ఉండిపోయేవారు. మమ్మీ మీ ఇద్దరిని ఒక మంచి రోజు చూసి లంచ్కి కూడా పిలుస్తుందంట. నువ్వు ప్రెగ్నెంట్ అని కూడా చెప్పాను. చాలా సంతోషపడింది. అది ఇప్పుడు ఎందుకు చెప్పావు అని? ఇప్పుడే చెప్పాల్సింది కాదు. ఎవరికి చెప్పొద్దన్నాను. పెద్దమ్మ కూడా ఇప్పుడే చెప్పొద్దని నాకే చెప్పింది. పెద్దమ్మకి తెలిస్తే ఇంకా బాధపడుతుంది. దీని గురించి ఏం చెప్పొద్దు అంది.
ఎన్ని మాట్లాడుకున్నామో మేము. అసలు చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా మమ్మీతో ఇంతగా నేను ఎప్పుడూ క్లోజ్గా లేను. నాకైతే ఏదో అనుమానం అనిపిస్తోంది. వీళ్ళ అమ్మ ఇంత సడన్గా చేంజ్ అవ్వడం ఏంటి, ఇవన్నీ మాట్లాడడం ఏంటి? నీకు మంచి శారీ తీసుకున్నాము. ఈరోజునకి నీకు బట్టలు పెట్టాలంట కదా, ఇంటికి భోజనానికి పిలిచినప్పుడు పెడతానంది. షాపింగ్ కూడా చేశాము. మీ మమ్మీకి హెల్త్ బాగా లేదన్నావు కదా, షాపింగ్ ఎందుకు చేశారు? నేను అదే అన్నాను, మమ్మీ షాపింగ్ ఇవన్నీ ఎందుకు, ముందు నువ్వు రెస్ట్ తీసుకోమని. నన్ను చూశాక జ్వరం మొత్తం పోయిందంట. పెళ్ళైందని తెలిసినా కూడా మనం కనీసం ఇవి కూడా పెట్టకపోతే బాగుండదండి. ఇంకా ధీరజన్నకి గోల్డ్ చైన్, ఏకుకి నల్ల పూసలు కూడా తీసుకుంది. మీరు రావడం ఒకటే ఆలస్యం. అన్నీ రెడీగా ఉన్నాయి అక్కడ. కానీ అమ్మ చాలా బాధపడింది. నేను ఒక్కదాన్నే కూతుర్ని కదా అమ్మకి. ధీరజన్నని కొడుకులాగా అనుకునేది ఎప్పుడు. కొడుకు పెళ్లికి లేకపోయానే అని చాలా ఫీల్ అయింది. డాడీ కూడా ఉంటే బాగుండు. ఇలా ముగ్గురం కలిసి హ్యాపీగా ఉంటే ఎంత బాగుంటుందో. త్వరలోనే ఆ రోజులు కూడా వస్తాయిలే వాణి. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. మరి హెల్త్ బాగాలేదన్నావు కదా వాణి, ఒక 2 రోజులు ఉంటే అయిపోయేది కదా అమ్మ దగ్గర. అమ్మతో నేను అలాగే అన్నానక్క. ఎగ్జామ్స్ ఉన్నాయి కదా వాణి, ఫ్రెండ్స్ అందరితో కలిసి చదువుకో, ఎగ్జామ్స్ అయిపోయాక వచ్చేవంది. కనీసం ఇలా చూడాలనిపించినప్పుడైనా అప్పుడప్పుడు రమ్మంది. అమ్మ అంత ప్రేమగా రమ్మంటే ఎందుకే అలా చేస్తున్నావు? అది నాకు ఫోన్ చేస్తే గానీ, ఫోన్ చేస్తే నేను వెళ్ళేదాన్ని ఖచ్చితంగా. హాస్టల్కి ఎవరు రమ్మన్నారు దాన్ని? నేను ఎప్పుడన్నా ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉన్నానా అమ్మ చేస్తే? అవును, అలా అయితే కూతురికి ఫోన్ చేసి రమ్మనొచ్చు కదా. ఆరోగ్యం బాగాలేకున్నా కూడా హాస్టల్కి ఎందుకు వచ్చింది? మేఘనాన్ని చూడ్డానికా? నాకైతే అస్సలు నమ్మబుద్ధి కావట్లేదు. ధీరజ్ వస్తే ధీరజ్కి చెప్తాను ఎక్కడికి వెళ్ళొద్దని. అసలే మేఘు కడుపుతో ఉంది. ఈ పిల్ల వాళ్ళ అమ్మ కూడా చెప్పిందంట. ఇన్ని మిస్డ్ కాల్స్. ఏమైందక్క? అత్తయ్య వాళ్ళకి ఎవరికి తెలియదు నేను ఇక్కడ ఉన్నట్టు. ఎన్ని మిస్డ్ కాల్స్ ఉన్నాయో. అత్తయ్య మామ మొన్న చేస్తూనే ఉన్నారు కంటిన్యూస్గా. స్విచ్ ఆఫ్ చేసి పెడతాను. స్విచ్ ఆఫ్ చేశారా? మరేం చేయను? ధీరజ్ ఎవరు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయొద్దన్నాడు. ఇప్పుడే ఏది చెప్పొద్దన్నాడు. అక్క, నేను సీనుతో మాట్లాడనా? ఏమని? నువ్వు సేఫ్గానే ఉన్నావని మున్నాకి చెప్పమంటాను. మున్నాని వాళ్ళ మమ్మీకి చెప్పమందాం, మీ అత్తయ్యకు. వాళ్ళు నమ్ముతారా? సీను చెప్తే నమ్ముతారా? నేను మాట్లాడితేనే కదా. ఇదక్క, కొంచెమైనా రిలాక్స్ అవుతారు కదా. ఇప్పుడు వాళ్ళకి ఏది తెలియక ఎంత టెన్షన్ పడుతున్నారు. అవును వాణి, నువ్వు చెప్పు. ఎక్కడుందో చెప్పొద్దని చెప్పు, కానీ సేఫ్గానే ఉందని చెప్పు. 2 రోజుల్లో అనితక్కే ఫోన్ చేస్తుందని చెప్పమని చెప్పు. అక్క, నేను చెప్తున్నాను. అలాగే. ఏంద్రా ఇది? గాచారం మంచలేనట్టున్నది. ఊరంతా అన్న వదినల గురించే మాట్లాడుతున్నారు. ఆ అన్న మీదనైతే ఎంత ద్వేషం నింపుకున్నారు. అసలు ఏం చేసిండ్రా నా కొడుకు? ఎందుకు అట్లా మాట్లాడుతున్నారు? కావాలనే చేస్తున్నారు నాన్న. అన్న మీద కావాలనే పుట్టిస్తున్నారు. ఎవరి మీదనో పడకుండా తప్పించుకొని అన్న మీద పెడదాం అనుకుంటున్నారు. వాళ్ళు తప్పించుకోవడానికి అన్నని ఇరికిస్తున్నారా? అంతే కదా డాడీ. వట్టిగానే లేనిపోని ఈ నిందలు వేస్తున్నారంటే అందుకే కదా. అసలు వదిన ఎక్కడికి వెళ్ళిందిరా? దాని గురించే కదా సీను చెప్తానన్నాడు. మరి ఎక్కడా? అమ్మ, నువ్వు, నేను ముగ్గురం వచ్చాక ఫోన్ చేయమన్నాడు. అమ్మని రమ్మన్నా కదరా, చెప్పినావా నువ్వు? చెప్పే వచ్చిన డాడీ, ఇంకా రాదు. ఫోన్ చేయి. ఆ అన్ననంటే మనసు ఒప్పుతలేదురా నాకు. నువ్వు నమ్ముతున్నావా డాడీ? నేనెందుకు నమ్ముతారా? నా కొడుకు గురించి నాకు తెలుసు, మీకే తెలీదు. నా కొడుకు ఎంతటి గొప్పవాడో నాకు తప్ప ఎవరికి తెలీదు. నేను కాకపోతే ఇంకెవరు నమ్ముతారు? కానీ ఊరు వాళ్ళు అలా అంటుంటే తట్టుకోలేకపోతున్నాను. ఏంది డాడీ, నమ్ముతున్నావా? అన్న మంచోడు కాదంటే ఎందుకు బాధపడుతున్నావు? నువ్వు కూడా నమ్ముతున్నావా ఏంది? నేనెందుకు నమ్ముతారా? అన్నేసంటాడో నాకు తెలియదా? అట్లా మాట్లాడిన వాళ్ళని ఏం చేయనో అర్థమైతలేదు. బాధపడడం అవసరం లేదు నాన్న. మన అన్న గురించి మనకు తెలుసు. ఎవరేమంటే మనకేంది? అన్న వస్తే అన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది. ఎప్పుడు వస్తాడో ఏమో. కనీసం వదినకైనా చెప్పాడో లేదో ఎప్పుడు వస్తున్నాడనని. నాకు చెప్పాడురా. నీకు చెప్పిండా డాడీ? ఇప్పుడే కాదు, ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఫోన్ చేసి నాకు చెప్పి వెళ్తాడు. మరి అమ్మకి ఇంత కంగారు పడుతుంది చెప్తలేవేంది నాన్న? చెప్పాను కదరా, పని మీద వెళ్ళాడని. అసలు ఏం పని, ఏంది, ఏం చెప్పాడా డాడీ నీకు?
ఇప్పుడు అయినా నీకు అవన్నీ ఎందుకురా? ముందు సీనుని ఫోన్ చేయి, అమ్మ కూడా ఫోన్ చేసి రమ్మను. హలో సీను, డాడీ వచ్చిండు రారా, అమ్మ కూడా వస్తుంది. వస్తున్నారా? మీ ఇంటి ముందటనే ఉన్నా. అరే అట్లనే అమ్మని కూడా తీసుకొని రారా, చెప్పినా కానీ ఇంకా రాలేదు. సరే సరే, మీరిద్దరు పైనే ఉన్నారు కదా. ఉన్నాం రారా, ఇక్కడికైతే ఎవరు రారు, వచ్చేసేయి. సరే. వీడు కూడా రానే వచ్చిండట, అమ్మ ఇంకా వస్తనే లేదు. అది బాగా ఫీల్ అయిందిరా. కోడల గురించి అట్లా మాట్లాడేసరికి బాగా ఫీల్ అయింది. అసలు వాళ్ళు ఎవరు డాడీ మన వదిన గురించి మాట్లాడడానికి? ఊరంతా అదే పాటయ్య కూస్తుంది. నాకైతే ఎంత కోపం వస్తుందో తెలుసా, అసలు ఈ ఊరినే వదిలి వెళ్ళిపోవాలనిపిస్తుంది. నిన్నేమైనా అడిగారా డాడీ? నన్నెవరూ ఏమనట్లేదురా, కాకపోతే జాలిగా చూస్తున్నారు. నా కొడుకు కోడలు ఏదో తప్పు చేసినట్టు. అది నేను తట్టుకోలేకపోతున్నాను. వచ్చిన వారసీను దాసీను కూసో. అమ్మేదిరా? వస్తుందిరా, కిందనే అడుగుతుంది నన్ను. సీక్రెట్ అని చెప్పినా కూడా ఎటువైంది నా కోడలని గట్టిగా సపరేక ఫాస్ట్గా వచ్చేసిన. మంచి పని చేసినావు, కూసో. నేను తొందరగా వెళ్ళాలి, మళ్ళీ అమ్మకు డౌట్ వస్తుంది. అరే నేను తీసుకొస్తావురా అమ్మను. వచ్చిన ఏమైందిరా? వానికి ఏమైందంటే చెప్తాడు పిల్లగాడు. చెప్తాడు ఆగే అమ్మ, నువ్వు ఒర్రకు, అట్టి ఒర్రకు, సీక్రెట్ అని చెప్పినమా మళ్ళీ ఎందుకు కొరుకుంటూ వస్తున్నావు? కాదురా, వైన కోసం అంతా ఎతికి కాలు చేతులు గుంజుకపోతాయి. పైకి మెట్లు ఎక్కచ్చులేదు, మెల్లమెల్లగా ఎక్కుకుంటూ వచ్చిన. సరే గట్టి ఒర్రకు, మెల్లగిను. చూడండి అంకుల్, ఆంటీ, మున్న అందరికీ చెప్తున్నాను వినండి. వదిన గురించి ఎలాంటి టెన్షన్ మీకు అవసరం లేదు. వదిన సేఫ్గానే ఉంది. నీకెట్లా తెలుసురా? నాకు తెలుసు, అదంతే. ఎక్కడుంది, ఏం చేస్తుంది? అది మాత్రం సీక్రెట్, అది మాత్రం చెప్పలేను. అంటే నీకైనా తెలుసా? సేఫ్గానే ఉందా? నాకు తెలుసు అంకుల్ ఎక్కడుందో, సేఫ్గానే ఉన్నది. కానీ అది సీక్రెట్. వదిన ఎక్కడుందో తెలిస్తే వదినకి ప్రమాదమట. అందుకే ఎవరు చెప్పొద్దన్నారు. ఎవరన్నారా అట్లా? ఇంకా అవన్నీ ఎందుకురా, ఇప్పుడు వదిన సేఫా కాదా? వదిన సేఫ్, అంతే. చాలు కొడుక, నా కోడలు మంచిగానే ఉన్నదని చెప్తాను, అంతే కదా. అదొక్కటి చాలు నాకు. దానికి ఏమైందో ఏందో అని మస్తు భయపడ్డా. మరి ధీరజ్ పట్టుకపోయిండు అంటాడు, ఏంది? ధీరజ్ అన్ననే సేఫ్గా వదినని తీసుకెళ్లి ఒక దగ్గర పెట్టిండు. మీ మామ గదే చెప్తాడు, కానీ మంచిగా చెప్తలేడు. ధీరజ్ తోటి లేచిపోయిందని చెప్తాడు నా కోడల్ని. మా మామ మంచోడు కాదంటీ, నేను చెప్తే మా అమ్మ నమ్ముతలేదు. మా మామ చేయబట్టే అనితకి ఇక్కడి నుంచి పోవాల్సి వచ్చింది. ఎందుకు? ఆడేం చేసిండు? దానికి కాళ్ళు చేతులు ఇరిగిపోయినాయి కదా, ఏమైనా బ్లాక్ మెయిలింగ్ చేసిండా? అవన్నీ నాటకాలేనంట, కాళ్ళు చేతులు ఇరగలేదట. ఎవరు లేని సమయం చూసి వదిన కోసం ఇక్కడికి వచ్చాడంట. ఏం చెప్తున్నావు సీను? వాడు కూడా ఏమో ఏమో చెప్తాడు. వదిన నా కోసం వచ్చిందంటాడు, నేను వదిన కోసం వచ్చిన అంటాడు. ఏంటిదంతా? వాడు దరిద్రుడు, వాని మాటలు నమ్ముడు కాదు, నా మాటలు నమ్ముండ్రి. వాడిక్కడికి వచ్చిండు, వదిన ఏదో చేయబోయిండు. ధీరజ్ అన్న చూసిండు, కాపాడిండు, తీసుకొని పోయిండు, అంతే. ఈ విషయం మన నలుగురు మధ్యలోనే ఉండాలి, ఎవరికి చెప్పకండి. అండ్ కాళ్ళు చేతులు ఇంకా నన్ను ఏం అడగకుండా నేనేం చెప్పలేను. ప్లీజ్, మీరు అనితక్క గురించి టెన్షన్ పడుతున్నారంట, ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారట, అందుకే చెప్పమంది. ఇంకా తెలుసు నాకు, కానీ మీకేది చెప్పొద్దు, అంతే. సీను థ్యాంక్స్ రా. ఇంకో విషయం, నేను మా మామ మీద పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చిన, కానీ అనితక్క వస్తేనే స్ట్రాంగ్ అవుతుందట. ఈ విషయం మా మామకు అమ్మకు తెలియదు. మా మామ నన్ను ఏం చేస్తాడో తెలియదు, వాడేం చేస్తున్నాడో కూడా తెలియదు. అందుకే ఎక్కడో అక్కడ సైలెంట్గా ఉండండి. మరి అందరు అడుగుతాండ్రయ్యా నీ కోడలేదని, ఏం చెప్పాలి? నా కొడుకును కోడలు ఎక్కడికైనా ఊరుకోయినని చెప్పు. అవునమ్మా, ఎప్పుడు మంది గురించి ఆలోచిస్తావేంది నువ్వు? ఆ తలకే నాశనం చేస్తాను రా అందరూ అడిగి. ఈ బాధ కంటే ఆ బాధ ఎక్కువైతుంది నాకు. ఇప్పుడు తెలిసింది కదమ్మా, నిమ్మలంగా ఉండండి. వదిన వస్తుంది 2 రోజులల్లా, సరేనా? సరే అమ్మా, పన్నవారా? వండలే అక్క, ఏమైంది? ఈడు ఎటు పోరాడు? నీకేమన్నా చెప్పిండారా? కూడి తినలేడు, ఏం తినలేడు, ఏటో వయసు వచ్చిండు. పోయిపోయి నాకే చెప్తాడా? నన్ను ఇట్లా చూస్తున్నాడు, శత్రువుని చూసినట్టు. ఈ ఇంట్లో ఎందుకున్నావా అన్నట్టు చూస్తున్నాడు. నువ్వేం బాధపడకరా, అని గురించి నీకు తెలుసు కదా. అట్లా చూస్తే చూడని, కానీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడద్దురా గట్లా. నీ మీద పిసపిస నిందలెత్తాడు, కాళ్ళు చేతులు ఎరిగినాయి, నువ్వు గాడిదాకా పోయి గట్ల ఏం చేస్తావు చెప్పు? ఏమన్నా అంటే సాక్ష్యాలు ఉన్నాయంటాడు.
ఏం సాక్ష్యాలరా? చెప్పినా కదక్క, మన ఇంటికే వచ్చింది. వచ్చి నన్ను ఏదో బలవంతం చేసింది. నేను అసలే లేవలేని పరిస్థితులు ఉన్నా. మీద వాడి పిసపిస చేసిందక్క. ఛీ, చెప్పకరా. అంతే ఇంటనే పిసలెత్తంది. మొత్తం ఒళ్ళన్నీ నొప్పులే నాకైతే. అసలు మనిషేనారా? నువ్వు దాని గురించి మాట్లాడకు. కక్కచ్చి మునుగుతాంది. సిగ్గు మనం ఉండాలి దొంగ ముండకు. నువ్వు ఊకే మా ఇంటికి ఎందుకు వస్తానో నాకు అర్థం కాలే. అది ఊకే నువ్వు వచ్చినప్పుడల్లా ఎందుకు వస్తుందో అర్థం కాలే. ఇప్పుడు ఒక్కొక్కటి తలుసుకుంటే అన్నీ అర్థమవుతాయి. అన్నిటికీ సిక్కు ముళ్ళు విడతాయి. నాకు గంత పైసా సాయం చేసింది కూడా గంతకే కావచ్చురా. మీ ఇద్దరు లింకు బయట పెట్టొద్దని కావచ్చు. అబ్బా అబ్బా, అన్నీ ఇప్పుడు అర్థమవుతానే నాకు. అది నీకు మంచిగా అలవాటైందిరా. నువ్వు కూడా దానికి అలవాటైనావు కదా. ప్రేమ లేదు మనో లేదు, దానికి బాగా అలవాటు పడ్డావు. అందుకే ఊకచ్చుడు నా దగ్గరికి కదా. ఇప్పుడైతే ఉద్యోగం ఇడిచిపెట్టుకొని వచ్చినావు దానికోసమేనా? ఊకే ఫోన్లు చేసుకుంటా రమ్మంటుంది అక్క. సిగ్గులేదా అరా నీకు? పెళ్ళైన ఆడదాన్ని పట్టుకొని తూ నీ బతుకు. నాకు కూడా పెళ్ళయింది కదక్క. అయితే ఇంద్రా, మంచిగా ఇంకొక అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవాలి. ఇక పెళ్లి చేసుకున్నాడు మానేసి గిసొంటేషాలు ఎత్తావురా. ఇలా కాకపోతే రేపు బయట పడ్డదనుకో మీ ఇద్దరు లింకు, ఎట్లుంటుంది చెప్పు? అందరికి తెలిస్తే ఎంత గలీజ్ ఉంటుంది. అదే చేసింది అక్క ముందు. ముందు ఎవరు చేసినా తప్పు ఇద్దరిదే అంటారా అన్నారా? నేనంటే అర్థం చేసుకున్న అక్కను కాబట్టి ఊరోళ్ళు అర్థం చేసుకుంటారా చెప్పు? దానికి సిగ్గాన్ని ఉన్నదిరా. ఆ కాపాటి మొన్ననే తీయించుకున్నది. పిల్లల కోసం ట్రై చేస్తాంది ఏంది నీతోటి కందామని. అవునక్క, చెప్పింది అది కూడా. మరి వానికి ఏం లేదా ఏంది మొగునికి? అందుకే నీ ఎట్ట పడుతుందా? నీకు కొంచెం మంచిగా గాని ఆగు. నేను నీకు పెళ్లి చేస్తాగు. ఇంకోసారి దాని జోలికి వార్త పోకు అని పట్టుకొని పోయింది. ఆడుంటాడు అనుకున్నావా? ఆడు పెళ్లి చేసుకుంటాడు. ఆడు చిన్న పోరాడేనా? వాళ్ళ అవ్వ అయ్యి ఊకుంటారా? వాళ్ళ అవ్వనైతే ఘోరంగా ఉన్నది. దీన్ని పట్టకపోయి పెళ్లి చేసుకుంటా అనుకున్నాడేమో ధీరజ్ గాడు. వాళ్ళ అవ్వ అయ్యే సంపి బొంద పెడతారు, లేకపోతే వాటికైనా ఉంచుకుంటాడు కావచ్చు. ఆయనకేం తక్కువైంది? దానికో బిల్డింగ్ కూడా కట్టిస్తాడు. ఏం పడైంది? అనోన్ని పాడి చేసిండ్రు కదా అట్టిగా. ఉద్యోగం ఇప్పిస్తా, అది ఇప్పిస్తా, ఇది ఇప్పిస్తా అని మాయ మాటలు చెప్పిండు. ఈ పోరాన్ని మధ్యలో ఇరికిద్దామనుకున్నారో మరి ఏం చేసిండ్రో. ఆఖరికి నీ మీద కూడా నిందలే పట్టాడు. నాకు తెలిసి ఆ ధీరజ్ గాడే చెప్పిండు కావచ్చు ఇదంతా మీ ఇద్దరి గురించి. ఎందుకంటే వాడు కూడా అసంటోడే కదా. అవునక్క, వాడే చెప్పిండు. వీడికి ఎట్లా తెలుస్తుంది అక్క? లేకపోతే వీడు రోజు రాత్రి ఫోన్ మాట్లాడుతున్నాడు ఎవరితోటో. నేను అడిగిన అక్క, అప్పటి నుంచి వాడు నా మీద ద్వేషం పెంచుకున్నాడు. దానికి కొంచెం అని ఉన్నదిరా మరి. అమ్మ మేనమామ అని ఉన్నదా? గవాన్ని ఎవరినో పట్టుకొని వాళ్ళు చెప్పింది తింటాండ్రు. ఇప్పుడు ఎటు పోయిండో ఏమో. ఈ ముచ్చట్లన్నీ మీ బావకి చెప్తే ఎట్లుంటుంది చెప్పురా? ఏమనుకుంటాడు? ఫోన్లు మాట్లాడేది ఎవరో తెలుసారా? ఎవరక్క? ఆ ధీరజ్ గానికి ఒక చెల్లున్నది, చిన్నమ్మ బిడ్డనట. ఆ పోరు ఒకసారి వచ్చింది ఇడికి. వీళ్ళందరూ కలిసి నాటకాలు ఆడుతాండ్రు. ఆడు కావాలనే చెల్లెని పంపినట్టున్నాడు వీడికి. ఆ పొల్ల ఇక నాతోటి వశపడకుండా మాట్లాడురా. ఓ ప్రేమ చూయించుడు, ప్రేమ గార్సుడు. నేనేందో అనుకున్నా. నాకు కూడా అనిపించింది ఆ పోరి కోడలైతే మంచిగా ఉండని. అబ్బో, ఆ ధీరజ్ గాని గురించి తెలిసింది ఇక ఈ పోరేసొంటిదో. ఇక గంత పైసున్నది మావ నేను ఎందుకు పడుతుందిరా. ఇది కూడా ఏమన్నా మెయింటైన్ చేద్దామని. అంతే అక్క, పైసలు బాగున్న వాళ్ళు గిట్లనే పేదోళ్ళని బట్టి వాళ్ళని మెయింటైన్ చేస్తారు. సో నేను అస్సలు ఒప్పుకోను. ఆడు ఇంకోసారి ఫోన్ మాట్లాడాలని సంగతి చెప్తాగు. నేనేవానికి దారి చూపించినట్టు అయింది. ఆంటీ ఆంటీ అనుకుంటా ఆ పోరి ఫోన్ చేసి ఏది చేసుడు. ఇప్పుడు ఏత్తలేదు ఇక. ఆ పోరద్దు, మన్నద్దు, దుబ్బద్దు, జాబద్దు, ఏ వద్దు. పోరని సపరేక మళ్ళీ హాస్టల్లో వారెత్తా. ఆ పని చేయక్క, దరిద్రం వదులుతుంది. అంతేరా, ఎంత పైసలు ఖర్చు అన్నా కానీ ఏమన్నా కానీ. నేను సాయం చేస్తా అక్క, నీకేమైనా కావాలంటే. ఇప్పటికే నీకు మస్తు ఖర్చు అయిందిరా. ఏం సాయం చేస్తావు తీ. భూములు లేవా అక్క? ఏదన్నా ఒకటి అమ్ముతా అయిపోయా. ఏ అద్రా, మంచి పిల్లని చూసి నీకు ముందు పెళ్లి చేయాలి. పెళ్ళి అయినాక వాళ్ళు నీకు ఏమన్నా ఇయ్యనిస్తారా అక్క? పెళ్ళి కాకముందే నీకేమన్నా వేయచ్చు. అమ్మ నాన్న కూడా సంతోషపడతారు. ఎంత మంచి మనసురా నీది. గిసంటోని గిట్లా చేస్తాండ్రు. మంచోళ్ళకే కష్టాలు వస్తాయని గిందికే అంటారా. ఎట్లా బతుకుతావో ఏమోరా. గింత అమాయకుడు ఉన్నావు నువ్వు. నాకు నువ్వు ఉన్నావు కదక్క, నీ సపోర్ట్ ఉంటే చాలు. ఊరంతా ఒకటే వచ్చినా నేనే గెలుస్తా నువ్వు ఉంటే. నేనెటు పోతారా? నేను నీ వెనకనే ఉంటా చచ్చిపోయేదాకా.